ఒకసారి కాదు 2 సార్లు కాదండి, ఈ ఆలు మేతి ఫ్రై చేసిన ప్రతిసారి మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకైతే ఫేవరెట్ అయిపోయింది. మా పాప అయితే కర్రీలో వేసిన కరివేపాకు కానీ ఆకుకూరలు కానీ అస్సలు తినదండి. కానీ ఈ ఆలు మేతి కర్రీ మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మార్కెట్లో అయితే బేబీ పొటాటో అయితే చాలా వస్తున్నాయండి. నేను ఈ మార్కెట్కి వెళ్ళినప్పుడు బేబీ పొటాటో తీసుకొచ్చాను. వీటిని అయితే కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంచిగా పొట్టు తీసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని మంచిగా వేడాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి దాంట్లోనే పసుపు వేసుకొని మనం ఇందాక పీల్ చేసి పెట్టుకున్న ఆలు వేసి పైన మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట మెంతాకు కూడా వేసి ఒక 5 నిమిషాలు కలపకుండా అలానే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మనకు కింద లేయర్ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే ఆలు మేతి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చపాతీ, అన్నం